పేజ్ నెంబర్ 75లో పాయింట్ బి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా అనే సౌండ్ ఉంది. ఎక్స్ట్రా ఇంతవరకు ఎస్ అనే సౌండ్ వస్తే మనం ఏం చేయాలని చెప్పామంటే యాంటీ క్లాక్ వైజ్ రాయాలి అని చెప్పాం. ఎస్ సర్కిల్ ఆల్వేస్ రిటర్న్ స్ట్రైట్ స్ట్రోక్స్కి అయితే యాంటీ క్లాక్ వైజ్, కర్వ్ స్ట్రోక్స్కి అయితే ఇన్సైడ్ ద కర్వ్ స్ట్రోక్స్ అని చెప్పాం. అయితే ఈ కేసులో ఇక్కడ ఏం చేయాలంటే ఇలా రాస్తే ఏమవుతుందండి, ఇది 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఫామ్ అయినప్పుడు ఇది ఎస్ సర్కిల్ అవుతుంది తప్ప ఇందులో ఎక్స్ట్ అయిన తప్ప ఎక్స్ట్రా అనేది రాలేదు. ఇందులో ఆర్ హుక్ అనేది మిస్ అయింది. ఆర్ హుక్ రావాలంటే ఏం చేయాలి, ఇలా రాసి మళ్ళీ ఇలా తిప్పి ఇలా రాయాలి ఏమండి. అంటే ఇది ఆక్వర్డ్ రైటింగ్, మనకు రాయడానికి అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయమంటారంటే ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ రాస్తే మనకి ఇందులో ఆర్ హుక్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని యాంటీ క్లాక్ వైజ్ రాసామనుకోండి, ఇప్పుడు వచ్చింది కదా, ఎస్ సర్కిల్ ఉంది అండ్ ఆర్ హుక్ కూడా ఉంది. ఎక్స్ట్రా అండ్ ఎక్స్ట్రీమ్లీ సర్కిల్ ఎస్ వచ్చింది, ఆర్ హుక్ వచ్చింది. ఎక్స్ట్రీమ్లీ ఇండస్ట్రీ ఇక్కడ చాలా నీట్గా రాయాలండి, ఎందుకంటే ఎస్ సర్కిల్ రాయాలి, తర్వాత హుక్ను కూడా మనం ఇక్కడ చూపించాలి. ఇండస్ట్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ ఎస్ సర్కిల్ మాత్రం ఈ కేసులో ఎగ్జామ్షన్ ఏంటంటే ఎస్ సర్కిల్ ఆల్వేస్ రిటర్న్ యాంటీ క్లాక్ వైజ్ రాయాలని చెప్పాం. ఈ కేసులో మాత్రం క్లాక్ వైజ్ రాయాలి. క్లాక్ వైజ్ రాస్తేనే మనకి ఆర్ హుక్ అనేది వస్తుంది మనకు. అలాగే 76C పాయింట్ కూడా చూడండి, ఇక్కడ డిస్క్రైబ్ అని వచ్చింది. ఇప్పుడు 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఎక్స్ సర్కిల్ ఏమిటంటే అవుట్ సైడ్ ద 2 స్ట్రైట్ స్ట్రోక్స్ రాయాలని చెప్పాం, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఇది డెస్క్ అయిపోతుంది. డెస్క్ ఇందులో 2 స్ట్రైట్ స్ట్రోక్స్ ఫామ్ అయినప్పుడు అవుట్ సైడ్ ద సర్కిల్. సో ఇది ఓన్లీ ఎస్ సర్కిలే అయింది తప్ప ఇందులో ఎస్ఆర్ సర్కిల్ లేదు. ఇక్కడ ఆరు కొన్నా సరే మనం 2 స్ట్రైక్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఎస్ సర్కిల్ అనే అని చెప్తాం. ఇప్పుడు డిస్క్రైబ్ రాయాలంటే ఈ కేసులో కూడా ఎస్ సర్కిల్ యాంటీ క్లాక్ వైజ్ రాసి దీన్ని ఇలా తీసుకురావాలి. సో ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ సర్కిల్ కూడా ఉంది. ఇక్కడ ఎస్ సర్కిల్ ఉంది, ఆర్ హుక్ అంటే అంత క్లియర్గా కనబడదు. డిస్క్రైబ్ అంటే ఇది ఇలా బ్యాక్ వెళ్ళి ఇలా ఫ్రంట్కి వచ్చే టైంలో మనకి ఇక్కడ చిన్న హుక్ అనేది కనబడుతుంది ఇక్కడ. కానీ డిస్క్రైబ్ అనేది చూడండి, దీనికి వేరియేషన్ ఉంటుంది. ఇది డెస్క్, ఇది అవుట్ సైడ్ ఉంటుంది, ఇది అవుట్ సైడ్ ఉండదు. యాంటీ క్లాక్ వైజ్ రాస్తాము అండ్ అక్కడే హుక్ అనేది వస్తుంది. డిస్క్రైబ్, డిస్గ్రేస్, ఈ కేసెస్లో మాత్రం డిజగ్రీ, ఈ కేసులో మాత్రం యాంటీ క్లాక్ వైజ్ రాస్తాం. అలాగే డిస్టింక్టివ్ అవుట్లైన్స్ అని ఇందులో మనకి కొన్ని ఇస్తుంటారు క్లాసులో. ఇక్కడ ప్రొప్రైటీ. సో డబుల్ కాన్సనెంట్ అంటే ఏంటి, 2 కాన్సనెంట్స్ 2 పక్కనే ఉండాలి. సో ప్రొప్రైటీలో చూడండి, పర్ అంటే పిఆర్, తర్వాత మళ్ళీ పిఆర్, PRIETV. సో ఇక్కడ మళ్ళీ ఇంకో పర్ వచ్చింది, ప్రొప్రైటీ. నెక్స్ట్ వర్డ్ చూడండి, ప్రాపర్టీ. ఒక ప్రో వచ్చింది పిఆర్, తర్వాత PER అంటే పీకి ఈకి మధ్యన ఓవల్ ఇండికేషన్ వచ్చింది. సో అందుకని మధ్యలో ఓవల్ వస్తే ఏం చేయాలి, ఫుల్గా రాయాలి. ఇది ఏమవుతుంది, ఇది ప్రాపర్టీ అవుతుంది, ఇది ప్రొప్రైటీ అవుతుంది. అలా చూడండి, ప్రపోజ్, PROPOSE. ఇది పర్పస్ అంటే పీకి ఆర్కి మధ్యన ఓవల్ ఉంది, అందుకని పర్పస్. తర్వాత షార్ట్ ఫామ్స్, డిస్క్రైబ్, సర్ప్రైజ్డ్.